ఈరోజు దాడిశెట్టి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి. ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు 100% గణేష్ గారు మీరందరూ బయట పెట్టండి. వీళ్ళేదో చేస్తారు, బెదిరిస్తారు, అస్సలు భయపడకండి. వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం 100 దెబ్బలు కొడతామని మాత్రం వార్నింగ్. ఒక్క దెబ్బకు 100. ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు, అది కొడతాం. సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ చేద్దాం, అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేద్దాం. నువ్వు దేంతో వస్తే దాంతోనే వస్తావు. ఈవెన్ ఐఎమ్ రెడీ at the age of 65, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వైలెన్స్. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నా బాధల్లో ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఖచ్చితంగా దించారు. ఎవరికి ఉపయోగపడలేదు. కొంతమంది ముస్లిమ్స్ మతస్థులు జగన్ అని చాలా ఇదవుతారు. చాలామంది అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఏదో చేస్తాడు, వాళ్ళకి కూడా ఏం చేయగలరు. చెప్పండి, ముస్లిమ్స్కి ప్రామిస్ చేసినటువంటి ఎన్ని ప్రామిస్ నిలబెట్టుకున్నాడు? అక్కడ ఫెయిల్ అయిపోయాడు. క్రిస్టియన్స్ అని ఒక్కొక్క ఎమోషన్ తీసుకొస్తారు. క్రిస్టియన్ మిషనరీ భూముల్ని కబ్జా చేసిన బాబు వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తం. అంటే వాళ్ళకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇదే అంటారు జగన్. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరి భూములైనా ఎవరి ఆస్తులైనా కబ్జా చేస్తాం, దొబ్బేస్తాం. ఇది అతని స్లోగన్. దయచేసి మీరు ఈరోజు తునిలో దాడిశెట్టి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి. ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు 100% గణేష్ గారు మీరందరూ బయట పెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళేదో చేస్తారు, బెదిరిస్తారు, అస్సలు భయపడకండి. వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం 100 దెబ్బలు కొడతామని మాత్రం వార్నింగ్. ఒక్క దెబ్బకు 100. ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు, అది కొడతాం. సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ చేద్దాం, అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేద్దాం. నువ్వు దేంతో వస్తే దాంతోనే వస్తావు. ఈవెన్ ఐఎమ్ రెడీ at the age of 65, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వైలెన్స్. నువ్వు వైలెన్స్తో వస్తావు, నేను కూడా వస్తాను. మా ప్రెసిడెంట్ గారు సార్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కానీ మేము ఎలాంటి జోలికి వెళ్ళాం, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళాం, ఫ్యామిలీస్ జోలికి వెళ్ళాం, అలాంటి తప్పుడు పనులు చేయం. మీరు సంస్కారం వదిలేసి నీచంగా నికృష్టంగా ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఏముంటాయి అని ఎదుగుతున్నారు. వైసీపీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, మీ ప్రతి వాడి వ్యక్తిగత జీవితం మా దగ్గర ఒక 10,000 రూపులకు సరిపడా చిట్టా మా దగ్గర ఉంది. కానీ మేము ఎప్పుడు అది బయట పెట్టాం. మీ ప్రతి వాడి జీవితం గురించి మాకు తెలుసు. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పను, ఇండిపెండెంట్ నేమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ బయటకు వచ్చేసి అది చెప్పడం నా సంస్కారం. నాకు సంస్కారం, మా ప్రెసిడెంట్ గారు మాకు నేర్పించిన సంస్కారం. వ్యక్తిగత జీవితాలు జోలికి వెళ్ళదు, దాన్ని మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో ఈ దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడాడో మా దగ్గర ఇష్టం. ఈ దాడిశెట్టి రాజా ఇతని యొక్క గూండాయిజం, ఇతని రౌడీయిజం, ఇతని వాయలెన్స్, ఇతని ప్రజలు భయపెట్టే విధానం ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నాం. ప్రతిదీ మా దగ్గర ఉంది. జనసేనని, టీడీపీని, బీజేపీ అలయన్స్ గెలిపించే తీరాలి. లేదు అనుకున్నారా, మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ ముద్రలు ఉంటాయి, మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి, మన జీవితాలన్నీ ఆధీనంలో ఉంటాయి, మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. కావాల్సినప్పుడు కావాల్సినంత వరకు అమ్మేసుకొని తింటూ ఉంటారు. మనం మాత్రం జీవోత్సవాల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనస్ఫూర్తిగా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాను, మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాను. సో మన ఉదయ్ గారిని బ్రహ్మాండంగా గెలిపించండి.